హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. యాక్చువల్లీ మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, రీజనల్ లింక్ రోడ్ అనేది ప్యాకేజీల లెక్కన డెవలప్ చేస్తున్నారు. ఆ ప్యాకేజీలు అనేది ఏంటి? అసలు ఆ డెవలప్‌మెంట్ అనేది ఎలా ఉంది? దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా మనం వీడియోలోకి వెళ్తే, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ డెవలప్‌మెంట్ లేకముందు ఇన్నర్ రింగ్ రోడ్ అనే డెవలప్‌మెంట్ ఉంటుండే. అది వచ్చేసి 50 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో 58 కిలోమీటర్లు మొత్తం డిస్టెన్స్‌లో ఉంది ఇన్నర్ రింగ్ రోడ్. తర్వాత మనకి ఔటర్ రింగ్ రోడ్ అంటే ఇప్పుడు ఏదైతే మనము ఔటర్ చుట్టూ అంటే హైదరాబాద్ చుట్టూ ఏదైతే ఉందో దాన్ని ఔటర్ రింగ్ రోడ్ అంటారు. ఆ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం వచ్చేసి 158 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. అంటే మనకి ఏదైతే నార్సింగ్‌లో స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి కోకాపేట్ ఏదైతే ఎగ్జిట్ ఉందో అక్కడ ఎండ్ దాన్ని ఔటర్ రింగ్ రోడ్ అంటారు. ఇది మొత్తం 158 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడాను 368 కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంకా పొడవు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే మనకి రీజనల్ రింగ్ రోడ్ ఉందో నార్త్ పార్ట్‌లో మొత్తం కూడా డెవలప్ చేయాలనేసి టెండర్లు అనేది రిలీజ్ చేశారు. అది మొత్తం కూడాను 5 టెండర్లు 5 ప్యాకేజీల లెక్కన టెండర్లు అనేది పెట్టారు. ఈ 5 ప్యాకేజీలు అనేది ఎలా ఉంటుందంటే మనకి ఏదైతే ఇప్పుడు ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అనేది పెట్టారు. అది మొదటగా చూసుకుంటే మనకు ఏదైతే మనకి నేషనల్ హైవే బాంబే హైవే ఏదైతే ఉందో బాంబే హైవేలో మనకి సంగారెడ్డి అనే టౌన్ ఉంది కదా. సంగారెడ్డి టౌన్ దాటిన తర్వాత మనకి గిర్మాపూర్ అనే ఒక విలేజ్ వస్తుంది. ఆ గిర్మాపూర్ విలేజ్ ఏదైతే ఉందో ఆ గిర్మాపూర్ విలేజ్ నుంచి మనకి మళ్ళీ ఏదైతే నాందేడ్ హైవే ఉందో ఆ నాందేడ్ హైవేకి రీజనల్ రింగ్ రోడ్ అనేది పొడిగింపు జరుగుతుంది. ఏదైతే గిర్మాపూర్ నుంచి మనకి నాందేడ్ హైవేలో మనకి రెడ్డిపల్లి అనేసి విలేజ్ ఉంటుంది. ఆ రెడ్డిపల్లి విలేజ్ వరకు మొత్తం కూడాను 34 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ 34 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు ఒక ప్యాకేజ్ 1 లాగా చూశారు. తర్వాత ప్యాకేజ్ 2 వచ్చేసి మనకి రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకి ఒక ప్యాకేజ్ 2 లాగా తీసుకున్నారనమాట. మళ్ళీ ఇస్లాంపూర్ నుంచి మనకి ఏదైతే రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు ఉందో మొత్తం కూడాను 24 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. మళ్ళీ ఇస్లాంపూర్ నుంచి మనకి ప్రజ్ఞాపూర్ వరకు మొత్తం కూడాను ప్యాకేజ్ 3 కింద ఇచ్చారు. అది 23 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. మనకి ప్రజ్ఞాపూర్ నుంచి మళ్ళీ ఏదైతే యాదాద్రి డిస్ట్రిక్ట్ మనకి రాయగిరి అనేసి ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ ఎగ్జిట్ వస్తుందని కూడా మనకు ఆల్రెడీ మనం చెప్పాం కదా. ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్లీ అక్కడ వరకు మొత్తం కూడాను 43 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. ఇది ప్యాకేజ్ 4 కింద ఇచ్చారు. ఏదైతే యాదాద్రి రాయగిరి విలేజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మళ్ళీ చౌటుప్పల్‌కి ప్యాకేజ్ 5 కింద ఇస్తున్నారు. ఇది మొత్తం డిస్టెన్స్ కూడాను పూర్తిగా రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్‌లో వస్తుంది. ఇది పార్ట్ 1 లాగా మనకి డివైడ్ చేసేసి నార్త్ అనేది ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ జరిగిపోయింది కాబట్టి, ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయాలనేసి ల్యాండ్ మొత్తం కూడా అక్విజిషన్ జరిగిపోయింది కాబట్టి రోడ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అది గిర్మాపూర్‌లో స్టార్ట్ చేస్తున్నారు. ఎండ్ వచ్చేసి మనకి చౌటుప్పల్ అంటే ఏదైతే బాంబే హైవే మనకి విజయవాడ హైవే ఏదైతే ఉందో చౌటుప్పల్ అనే విలేజ్ ఉంటుంది. అక్కడ మనకి ఇంటర్చేంజ్ అనేది రాబోతుంది. అక్కడే ఎగ్జిట్ రాబోతుంది. అక్కడే మనకి లావిష్‌గా ఒక 60 ఎకర్స్‌లో డెవలప్ చేస్తారని చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో. అక్కడ మనకి ఎండ్ అవుతుందన్నమాట నార్త్ పార్ట్ మొత్తం కూడాను. ఇది మొత్తం బడ్జెట్ వచ్చేసి మనకి 5,500 కోట్లతోని మనకి బడ్జెట్‌తోని చెప్తున్నారు. అది ఎంతవరకు వెళ్తుంది 7,000 కోట్ల వరకు వెళ్ళొచ్చనేసి కూడా చెప్తున్నారనమాట. ఈ 5 ప్యాకేజీలు ఏదైతే ఉన్నాయో మొత్తము 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనేది మన కేంద్రం అనేది చెప్తుంది. ఇది మొత్తం 3 సంవత్సరాల్లో మనకి కంప్లీట్ చేస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. చూడాలి మరి 2 ఇయర్స్‌లో, 3 ఇయర్స్‌లో కంప్లీట్ అవుతుందనేది మనం చూసుకోవచ్చనమాట. ఇది మొత్తం వచ్చేసి 158 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇది సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ దగ్గర చూస్తున్నారనమాట. ఇదే మనకి సెక్టార్‌లో డెవలప్ చేస్తారనమాట. ఇది మొత్తం వచ్చేసి లింక్ రోడ్లు మనకి 16 రోడ్లు వస్తాయి. అందులో మనకి నేషనల్ హైవే ఉంటుంది. మనకి స్టేట్ హైవేస్ ఉంటాయి. ప్రీవియస్‌గా మనకి డిస్ట్రిక్ట్ హైవేస్ అని ఉంటాయి కదా. అవి కాకుండా మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అనేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్‌కి రోడ్స్ కనెక్టివిటీ కూడా ఇస్తారు ఈ 16 రోడ్లలో. అవి ఒకసారి చూసుకొని మీరు ఒకవేళ ఇప్పుడే ముందుగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ఆ ఇయర్‌లో చేసుకుంటే మీకు మంచి ఎసెట్ అవుతుంది. మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందనేసి చూసుకోవచ్చనమాట. మీకు ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ.